మీరు 30s 35 కనుక క్రాస్ అయి ఉంటే ఈ ఏజ్ లో కనుక ఏజింగ్ సైన్స్ కనబడుతున్నాయంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఏజింగ్ సైన్ ఇక్కడ ఈ ఫోల్డ్స్ నాసోలేబియల్ ఫోల్డ్స్ అంటారు. నాసోలేబియల్ ఫోల్డ్ అనేది స్మైల్ చేసినప్పుడు కొంచెం డీప్ అయిపోతుంటాయి. ఈ ఫోల్డ్ ఇంత లేదు ముందు, ఈ మధ్య చాలా డీప్ అయిపోతుంది. ఫోల్డ్ కనపడుతుంది స్ట్రాంగ్ గా, దానివల్ల కొంచెం ఏజ్ లుక్ వస్తుంది. ఈ ఫోల్డ్ తీసేయడానికి ఏం చేయొచ్చు? కొంతమంది డైరెక్ట్ గా వచ్చేసి ఈ ఫోల్డ్ తీసేయడానికి బోటాక్స్ ఇస్తారా, బోటాక్స్ ఇస్తే ఫోల్డ్ పోతుందా అంటారు. సో ఈ నాసోలేబియల్ ఫోల్డ్ అనేది మనకు స్మైల్ చేసినప్పుడు, డైనమిక్ కర్వ్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఈ మజిల్స్ బయటికి లాగినప్పుడు ఖచ్చితంగా కొంచెం డీప్ ఫోల్డ్ నార్మల్ గా ఎవరికైనా ఉంటుంది. మనం ఏజింగ్ అయినప్పుడు ఈ టిష్యూస్ అన్ని కొంచెం కిందకి సాగి దాంతో ఈ ఫోల్డ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ డీప్ గా కనబడుతుంటుంది, ఆల్మోస్ట్ వేలాడుతూ ఉన్నట్టు ఉంటుంది. వీటికి బోత్ ఇన్వేజివ్ అండ్ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. నాన్ ఇన్వేజివ్ వచ్చేసరికి మనకు హైఫు అని చాలా కామన్ గా వాడే డివైస్, RF ఎనర్జీ డివైస్. ఇవన్నీ కూడా మనం ఈ కొలాజిన్ రీబిల్డ్ చేసి ఈ ఫోల్డ్ ని కొంతవరకు పైకి లాగడానికి హెల్ప్ చేస్తాయి. తర్వాత మన ఎంఫేస్ అనే ఒక డివైస్ ఉంటుంది. ఎంఫేస్ లో కూడా మనకి ఈ ఫోల్డ్ ని కొంతవరకు ఈ మజిల్స్ టైట్ చేయడం వల్ల ఎంఫేస్ కూడా మనకు దీంతో కొంచెం నాసోలేబియల్ ఫోల్డ్స్ తగ్గుతాయి. సింపుల్ సొల్యూషన్ దీంతో ఏంటంటే యూజువల్ గా దీంతో ఒక 3 to 4 months పట్టొచ్చు. ఓవర్ ఒక్క సెషన్ లో మనకు ఫోల్డ్ డిసపియర్ అవ్వదు. కాంబినేషన్ గా ఫాస్ట్ రిజల్ట్స్ రావాలంటే మనం డివైజెస్ తో పాటు కొన్ని రకాల ఫిల్లర్స్ వాడతాం. ఫిల్లర్స్ ఎక్కడ వాడతాం అంటే టిష్యూ సాగే ఇక్కడి నుంచి అయితే కాబట్టి పైన నుంచి ఈ ఆర్చ్ నుంచి మనం కనుక సపోర్ట్ చేసుకుంటూ వస్తే టిష్యూ ఆటోమేటిక్ గా పైకి లిఫ్ట్ అవుతుంది. కొంతమందిలో ఇది లిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఫోల్డ్ డీప్ గా ఉంటే ఈ డీప్ ఫోల్డ్ లో కూడా మనం ఫిల్లర్స్ ఇస్తాం. సో దీంట్లో బొటాక్స్ తో ఇది ట్రీట్ అవ్వదు. మనకు ఏదర్ నాన్ సర్జికల్ డివైజెస్ కానీ లేదంటే ఫిల్లర్స్ తో కానీ కొన్నిసార్లు థ్రెడ్స్ కూడా మనకు ఈ ఫోల్డ్ ని తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. సో మీకు ఇలాంటి ఫేస్ కి సంబంధించిన ఏజింగ్ సమస్యలు కనుక ఉంటే ఒకసారి మీ డర్మటాలజిస్ట్ కానీ లేదంటే ప్లాస్టిక్ సర్జన్ కానీ కన్సల్ట్ అవ్వండి. మీ పిక్చర్స్ మన రీడిఫైన్ కస్టమర్ కేర్ పంపించినా కూడా మీ ఫేస్ కి మీ కండిషన్ కి ఎట్లాంటి ప్రొసెస్ సూట్ అయితే అనేది మాత్రం ఒక్కసారి కన్సర్న్ డాక్టర్ ని కలిసిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవచ్చు.